యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాలము, ఎగిరే కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఇది 30వ అంశం. ఎగరాలన్నమాట. ఎలా ఎగరాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసిని పక్షిరాజుతో పోలుస్తారండి. పక్షిరాజు రెక్కలు చాచి పైకి ఎగురుతాడంట. ఎటువైపు అంటే పక్షిరాజు దృష్టి ఎప్పుడూ సూర్యుని వైపే ఉంటుందంట. మనకి సూర్యుడు ఎవరంటే నీతి సూర్యుడు యేసు ప్రభు అనమాట. యేసు ప్రభు మలాకి 4:2 ఉంటుంది. ఆ దేవుని పట్ల భయభక్తులు గల వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉంటుంది. ఆ నీతి సూర్యుడు యేసు ప్రభు. ఆయన రెక్కలంటే దేవుని యొక్క వాక్యమేనండి. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు. ప్రభుతో నీవు నాకు రక్షణ, దుర్గము, నా ఆశ్రయస్థానం, నువ్వు నా రక్షకుడవి అని చెప్పుకుంటాం. ఆయన వేట కాని ఉరుల నుండి మిమ్మల్ని కాపాడుతాడు. మీ ఇంటి చెంతకు ఎట్టి కీడు రాదు, 91వ కీర్తనలో ఉంటుంది. ఎట్టి అంటురోగం రాదు. ప్రభు మిమ్మల్ని తన దూతల ఆధీనంలో ఉంచుతాడు. మీ జీవితాన్ని ఆయన శుభములతో నింపుతాడు. దీర్ఘాయుతో మిమ్మల్ని సంతృప్తి పరుస్తాడు. దేవుని రెక్కలు అంటే దేవుని ఆజ్ఞలండి, మాటలు. మరి పిల్లలు కోడి రెక్కల క్రింద ఉంటాయి కదండి ఊర్లలో. తర్వాత పైన గద్ద తిరుగుతూ ఉంటుంది అనుకోండి, అవి పరిగెత్తుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. ఒకవేళ చాలా దూరంగా, అమ్మకి దూరంగా ఉన్నాయనుకోండి, టక్కున వచ్చి గద్ద తీసుకొని పోతుందండి. టక్కున. ఈ మధ్య విన్నాను, ఒక అబ్బాయి, ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి భోంచేసి, అమ్మ వాళ్ళ ఇల్లు ఎదురుగా ఉంది, రోడ్డుకి అవతల వైపు అనమాట. అమ్మ నాన్న ఏమో వైజాగ్ వెళ్ళిపోయారు, పెద్ద కొడుకు అక్కడ ఉన్నాడని. బాబు 2వ అబ్బాయి, 3వ అబ్బాయి కూడా ఉన్నారు. కానీ ఎదురుగా అమ్మమ్మ ఉంది కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారనమాట. అయితే అబ్బాయి డిన్నర్ చేసి, ఇంకా నాకు రికార్డ్ పని ఉంది, నేను వెళ్ళి రికార్డ్ వర్క్ అంతా చేసుకొని మళ్ళీ వస్తామమ్మ అని చెప్పాడంట. 11 o'clock వెళ్ళాడు. అంతేనండి, ఆ గద్ద తీసుకొని వెళ్ళినట్లుగా మరి ఊరేసుకొని చనిపోయాడు. సైతాను మిమ్మల్ని దేనితో నింపుతున్నాడో జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ 40 దినాలు నేను చెప్తున్నాను, కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదవండి. మీ జీవితంలో ఒకసారి చదవండి, ఏం చెప్తున్నారు. ఆయన రెక్కల నీడలోకి రండి, తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా. ఆయన రెక్కలు అంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని చదవండి. మీరు అనారోగ్యంగా ఉన్నారా? డాక్టర్స్ గేవ్ అప్ హోప్. ఇది చాలా రేర్ డిసీజ్. నేను ఒక సిస్టర్ చెప్తా ఉంది, అమ్మాయి ట్విన్స్ పుట్టారు, 2 years ఉంది వాళ్ళకి. నాకు అమ్మ నాన్న చనిపోయారు, ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు, ఇంకెవరు లేరు. నాకేమన్నా అవుతే నా పిల్లలకి ఏమవుతుంది? అవన్నీ ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? నేను నా పిల్లల్ని చూస్తానని 128వ కీర్తనలో ఉంది దేవుని వాగ్దానం. అది పట్టుకొని ప్రార్థన చేయి. యేసు ప్రభుకి ఏ అసాధ్యం లేదు. ఆయన తాకితే స్వస్థత. ఆయన వాక్యమే ఆయన. నువ్వు చదువు, ఆయన లోపలికి వెళ్ళి నీకు స్వస్థత ఇస్తారు. నేను అట్లా చెప్పాను అనమాట. సో ఇప్పుడు పక్షిరాజు కదండి, పక్షిరాజు పైకి 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 ఎగురుతాడనమాట. మన ఆత్మీయ జీవితం కూడా పైకి 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 ఎగిరినట్టుగా ఉండాలి. ఈరోజు మీరు 3 అధ్యాయాలు చదివితే రేపు 5 అధ్యాయాలు చదవాలన్నమాట. అలాగే చదవడమే కాదు, పాటించాలండి. పరిశుద్ధతలో ఈరోజు మీరు సినిమాలు అవన్నీ మానేశారనుకోండి, ఇంకా రేపేంటి అబద్ధాలు కూడా మానేశారు. తర్వాత ఏంటి, ఇతరుల గురించి కొండాలు చెప్పడం, వినడం, ఇవన్నీ ఒకటొక్కటి మానేస్తూ ఉండాలన్నమాట. ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా పనిలో నమ్మకంగా ఉండడం, అంతరాత్మలో దేవుడు మాట్లాడుతూ ఉంటారనమాట. ఈ పక్షిరాజు గురించి యెషయా గ్రంథం 40లో 31 అండి. ఈరోజు ఆ వాక్యాన్ని మనం పట్టుకుందాము. అలాగే 103వ కీర్తన 5వ వచనం అనమాట. ఈ యెషయా 40:31లో దేవుడు ఏం చెప్తున్నారంటే, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విల్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్ లైక్ అన్ ఈగల్. ప్రభుని నమ్ముకున్న వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి పైకి ఎగురుతారు, అలసట లేకుండా పరిగెత్తుతారు, బడలిక లేక నడక సాగిస్తారనమాట.
పైకి పైకి అంటే ఆత్మీయ జీవితం అలా ఎదిగినట్లుగా ఉండాలన్నమాట. పేతురు చూడండి, యేసుప్రభు పిలుస్తారు చేపలు పట్టుకుని ఆయనని కదా. తర్వాత యేసుప్రభు వాక్యాన్ని వింటున్నారు. యేసుప్రభు నీటి మీద నడుస్తుంటే ఆయన కూడా నడవాలని, ప్రభువుని ఇమిటేట్ చేయాలి ఆల్ ద టైమ్. ఆయన ఏంటంటే ఐ వాంట్ టు ఇమిటేట్ మై జీసస్, ఇంకెవరిని కాదు. అలా నీటి మీద కూడా నడవాలని నడుస్తాడు కదండి. తాబోరు పర్వతం మీద యేసుప్రభు ఆయనకి దివ్యరూపధారణ చూపిస్తారు. తర్వాత పరిశుద్ధాత్మని పొందుతాడు. ముందు సువార్తను బోధిస్తాడు. 3000 మంది యేసుప్రభుని అంగీకరిస్తారు పెంతెకొస్తు దినాన. ఇంకొకసారి మరి దేవాలయానికి వెళ్తుంటే పుట్టుకుంటి వాణ్ణి ఇదో యేసుక్రీస్తు నామంలో లేచి నడు అంటే ఆయన లేచి నడుస్తాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయన అనమాట. ఆయనకి స్వస్థత ఇచ్చిన తర్వాత ఇంకో 2000 మంది. అలా సంఘం పెరుగుతోంది. పేతురు నడుస్తుంటే ఆయన నీడ పడిన వాళ్ళకు కూడా స్వస్థత అవుతుంది. అంటే పేతురులో ఎవరున్నారండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వాళ్ళ నీడ పడుతుంది అన్నమాట. మరణించిన తబితాని, లెమ్ము తబితాన్ని లేపుతాడనమాట. అంటే ఆయన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది అని అంటే ఎదుగుతున్నాడు అనమాట ఆత్మలో. అలాగే మనం కూడా ఎదగాలి. టీచర్స్ కూడా చెప్తాను, మీరు కూడా ఎదగాలి. పిల్లలు ఎట్లా ఎదుగుతున్నారో అలా మన జీవితం ఉండాలండి. పక్షిరాజులాగా మీరు ఎగరాలి ఆత్మీయ జీవితంలో, పేతురులాగా. అలాగే మీరు పౌలు జీవితాలు, ఈ ఇద్దరు జీవితాలన్నా మీరు చదివితే, మోషే జీవితమైనా మీరు చదవండి. కొంతమందివి వాళ్ళు ఎట్లా ఆత్మలో ఎదుగుతూ ఉన్నారు. పౌలు కూడా మరణించిన వాళ్ళని లేపుతాడు. ఆ తర్వాత ఆయన వస్త్రాలు తాకితే స్వస్థత అవుతుంది అంటాడు. ఆయన కర్చీఫ్ ఎవరైనా తీసుకెళ్ళి రోగుల మీద పెడితే వాళ్ళకి స్వస్థత అంట. అదే అండి క్రైస్తవ జీవితం. అలా మనం జీవించాలి. అందుకొరకే దేవుడు మిమ్మల్ని సృజించారు. మీ విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మీరు ఆత్మీయ జీవితంలో కొండ ఎక్కినట్లుగా ఉండాలన్నమాట. ఇంకా యోహాను సువార్త మనం చూస్తే 4 సువార్తల్లో యోహాను సువార్తని పక్షిరాజుతో పోలుస్తారండి. ఎందుకంటే పక్షిరాజు పైకి ఎగురుతాడు సూర్యుని వైపు చూస్తూ. అలాగే మనం కూడా మన హృదయాలు కిందకి చూడకుండా పైకి పరలోకం ఉన్న యేసు ప్రభు మీదకి మన హృదయాలు మరల్చాలి అని అన్నమాట. అయితే ఇప్పుడు పక్షిరాజు ఎలా ఉంటాడు? ఎక్కడ గూడు కట్టుకుంటాడండి? పక్షులు అక్కడక్కడ చెట్ల మీద గూళ్ళు కట్టుకుంటాయి కదా. పక్షిరాజు ఎత్తైన కొండ మీద గూడు కట్టుకుంటాడనమాట. ఏదో ఆ పక్షిరాజుకి శత్రువు ఏంటంటే సర్పం అన్నమాట. ఆ సర్పం వచ్చి పక్షిరాజు గుడ్లు పెట్టినప్పుడు పిల్లలు వచ్చేస్తాయి కదా, వాటిని తినకుండా ఉండాలని ఎత్తైన కొండ మీద, బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. క్రైస్తవులైన మనం కూడా యేసుక్రీస్తు అనే బండ. పాత నిబంధనలో మోషే బండను కొడితే నీళ్ళు వస్తాయి కదండి, నిర్గమకాండం 17 అన్నమాట. అయితే ఆ బండ క్రీస్తే అంటాడు పౌలు. మరి యేసు ప్రభు అనే బండ మీద మన ఇల్లు కట్టుకోవాలంటే మీరు ఏది చేసినా వాక్యంలో దేవుడు చెప్పినట్లుగా మనం జీవించాలన్నమాట. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీ కన్నులు పరిశుద్ధంగా, నీ నాలుక పరిశుద్ధంగా ఉండాలి, నీ చెవులు పరిశుద్ధంగా ఉండాలి. ఇల్లు పునాది రాళ్ళు బాగా బలంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది కదండి. పునాది లేకుండా ఉంటే ఇల్లు కూలిపోతుంది. మీ జీవితము, మీ వైవాహిక జీవితం కూడా యేసుక్రీస్తు వాక్యం మీద కట్టుకోండి. అప్పుడే మీరు చివరి వరకు నిలబడతారు. మీ పిల్లల్ని చూస్తారు. ఎఫెసీ 5 అధ్యాయంలో, కొలొస్సీ 3లో కుటుంబాల గురించి పౌలు రాస్తాడండి. మీరు చదువుకొని ఆ విధంగా ఉండండి. భార్యలారా మీ భర్తకు విధేయత కలిగి ఉండండి. భర్తలారా క్రీస్తు తన సంఘం కొరకు, మన కొరకు ఎలా ప్రాణం ఇచ్చాడో, రక్తం చిందాడో మీరు అలా ఉండాలి. ఆయన వాక్యంతో సంఘాన్ని కడుగుతున్నాడు. అంటే మనల్ని, నేను వధువు, మీరు వధువు, యేసుప్రభు వరుడు. ఆయన మనల్ని దేంతో కడుగుతున్నాడు? వధువుని వాక్యంతో కడుగుతున్నాడు. ప్రతి భర్త తన భార్యని వాక్యంతో కడగాలి, తన పిల్లల్ని కడగాలి. వాక్యము మీ హృదయంలో ఉండాలి. మీరు పాటించి మీ భార్య పిల్లలకి చెప్పాలి. ఇంటి యజమానులకు చెప్తున్నాను, అలా మీ ఇంటిని కట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత పక్షిరాజు ఆహారం ఏంటి అంటే, చనిపోయినవి ఏది కూడా పక్షిరాజు తినదండి. జీవం గల వాటిని పట్టుకొని తింటుందన్నమాట. మనం కూడా జీవం గల ఈ వాక్యాన్ని భుజించాలి. యేసుప్రభు అంటారు, మానవుడు కేవలం రొట్టె వల్ల కాక దేవుడు వచించే వాక్కు వల్ల జీవిస్తాడు అని చెప్తారు యేసుప్రభు కదా. మరి ఇంకా
ఆయన ఏమంటారంటే యోహాను సువార్త 6లో బోధిస్తూ, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం. ఆయన శరీరం ఏంటంటే వాక్యం అండి. ఎందుకంటే యేసుప్రభు పేరు దేవుని వాక్కు, నోటి నుంచి వచ్చిన వాక్కు అన్నమాట. ఆయన పేరు దేవుని వాక్కు అని యోహాను 19:13లో ఉంటుంది. రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించాడు, దేవుని వాక్కు అనే నామంలో పిలువబడుతున్నాడు. ఆ వాక్యమే మానవుడై మన మధ్య నివసించారు, మన కొరకు సిలువలో మరణించాలని. నీ కొరకు ప్రాణత్యాగం చేసిన నీ క్రీస్తు కొరకు నీవు ఇప్పుడు ఏం చేస్తావు? నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన కొరకు, ఆయనకి మహిమకరంగా జీవించాలన్నమాట. మనం కూడా జీవం గల వాక్యాన్ని మనం భుజించాలి. ఇది యేసుప్రభు అంటారు యోహాను 6:63లో కూడా ఏమంటారంటే, శరీరం నిష్ప్రయోజనం. మీరు శరీరం కాదు, జంతువులు శరీరం, మనం శరీరం కాదు, మనం ఆత్మ. అయితే శరీరం అనే మట్టి కుండలో ఉన్నాం అంతే. సైతాన్ ఏం చేస్తాడంటే, నీవు శరీరమే ఒక జంతువులాగా, కనుక జంతువులు ఏమేం చేస్తాయి చూడండి, అలా కాదు. మనం దేవుని బిడ్డలు. ఆయన తన పోలికగా మనల్ని సృజించారు. ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా ప్రేమించాలి, ఆయనలాగా దేవుని చిత్తం చేయాలి, ఆయనలాగా కరుణ కలిగి ఉండాలన్నమాట. జీవం గల వాక్యాన్ని మనం భుజించాలి. యోహాను 6:63లో యేసుప్రభు అంటారు, శరీరం నిష్ప్రయోజనం, ఇది మట్లోకి వెళ్ళిపోతుంది, కానీ జీవంనిచ్చినది ఆత్మయే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. సెయింట్ యాంథనీ ఏమంటారంటే, ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద స్పిరిట్, ద లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ఇన్ ద వర్డ్. అంటే శరీరం యొక్క జీవము ఆత్మలో నుంచి వస్తుందంట శరీరంలోకి. మరి ఆత్మలోకి జీవం ఎట్లా వస్తుందంటే ఈ వాక్యం ద్వారా అన్నమాట. ఈ వాక్యంలో ఉన్న జీవం ఆత్మలోకి వెళ్ళి ఆత్మలో నుంచి శరీరంలోకి వస్తుంది. కానీ ఆత్మ బయటకు వస్తే శరీరాన్ని శవం అంటారనమాట. కనుక పేతురు అంటాడు, యేసుప్రభు ఇది నా శరీరము, మీరు భుజించండి, ఇది నా రక్తం, మీరు తాగండి అంటే, ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన శరీరాన్ని మనం ఎట్లా తింటాము అంటే క్యానిబల్స్ లాగా అని 5,000 మంది వెళ్ళిపోతారండి, 12 మందే మిగులుతారనమాట. యోహాన్ సువార్త 6వ అధ్యాయము 5,000 మందితో ప్రారంభమై 12 మందే మిగులుతారు. అప్పుడు యేసుప్రభు అంటారు, మీరు కూడా వెళ్ళిపోతారా? పేతురు అంటాడు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా? నీవు నిత్య జీవపు మాటలు కలవాడు. వేర్ షల్ వి గో లార్డ్? యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. ఈ మాటలు మనకి నిత్య జీవాన్ని ఇస్తాయి, మన ఆత్మని పరలోకానికి తీసుకెళ్తాయి. కనుక చచ్చిపోయిన వాటిని తినకండి. సినిమాలు, ఆ సీరియల్స్, ఈ న్యూస్, ఆ న్యూస్, ఆ చెత్త అంటే ఆ చచ్చిపోయిన వాటిని తిన్నట్లు అన్నమాట. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి వెళ్ళి ఇక్కడ మంచి వాక్యం, మంచి ఆహారం విడిచిపెట్టి పందుల యజమాని దగ్గర పందుల పొట్టు తింటున్నాడంట. పందులతో కలిసి తినాలనుకున్నాడు, కానీ అది కూడా కరువైపోయి మళ్ళీ వచ్చేస్తాడు. అలాంటి డెడ్ ఫుడ్ తినకండి. సినిమాలు, సీరియల్స్ పాపం సంబంధించి. మీరు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో దాన్ని ప్రభు చూస్తారు. అందుకే మత్తయి సువార్త 6లో మీరు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థించండి. అప్పుడు రహస్యమందున మీ తండ్రి మిమ్మల్ని చూస్తాడు, మీకు బహుమతి ఇస్తాడు. మీ రహస్య పాపాలు ఏంటి ఎవరికి తెలియకుండా మీకు మాత్రమే తెలిసిన పాపాలు యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కోండి. ఆయన వాక్యాన్ని భుజించండి. మన పాపాలు దేవుని సన్నిధిలో ఉంటాయని 90వ కీర్తన 8లో ఉంటుంది. రహస్య పాపాలన్నీ దేవునికి కనబడతాయి. మీరు గదిలో తలుపు వేసుకున్న పరలోకం నుంచి దేవుడు, యేసు, తండ్రి, పరిశుద్ధాత్మ, దేవదూతలు, మీ పునీతులు, మీ పూర్వులు అందరు ఇలా చూస్తూ ఉంటారు. వద్దు నాన్న, వద్దు నాన్న. హెవెన్ అంతా చూస్తుందండి మనల్ని, మన రహస్య జీవితాన్ని. కనుక అది దేవునికి ఇష్టంగా ఉండేటట్లుగా మీరు జీవం గల వాక్యాన్ని మీరు భుజించండి. అది ఖడ్గంలాగా సైతాను శోధనలని జయిస్తుందన్నమాట. తర్వాత ఈ పక్షిరాజు యొక్క ఉపవాసం ఏంటో తెలుసా అండి? 20 రోజులు అన్నమాట. పక్షిరాజు ఉపవాసం చేస్తుంది. ఎట్లా అంటే వృద్ధుడైనప్పుడు ఇంకా శక్తి అంతా మరిపోతుంది కదండి. అప్పుడు ఎత్తైన కొండ మీద ఒక్కతే ఇట్లా రెక్కలు విప్పి కూర్చొని సూర్యుని వైపే అలా చూస్తుందంట. అలా సూర్యుని వైపు చూస్తుంటే సూర్యకిరణాలు పడతాయి కదా, కదలకుండా అన్నమాట.
ఇంకా మళ్ళీ సంపర్కం కూడా లేకుండా అలాగే సూర్యుని వైపు చూస్తుంటే ఆ సూర్యుని యొక్క కిరణాలు పడినప్పుడు పాత రెక్కలన్నీ ఊడిపోతాయంట. తర్వాత కొత్త రెక్కలు వచ్చేస్తాయంట, కొత్త బలం వచ్చేస్తుందంట. అప్పుడు ఇంకా రెక్కలు చాచి పైకి ఎగురుతుంది. నూతన బలం అన్నమాట. ప్రభుని నమ్మిన వాళ్ళు నూతన బలాన్ని పొందుతారు. ప్రభుని నమ్మడం అంటే ఏంటంటే ఆయన వాక్యాన్ని విని లేదా చదివి పాటించడం అండి. విశ్వసించడం అంటే విధేయించుట. అబ్రహాం విశ్వసించాడంటే విధేయించాడనమాట. సో సూర్యుడు అంటే మనకెవరు సూర్యుడు? యేసు ప్రభు, నీతి సూర్యుడు అనమాట. ఏకాగ్రతతో అలాగే బైబిల్ చదువుకోండి. మీరు 1 గంట 2 గంటలు అలా చదువుతూ ఉండండి, కదలకుండా. సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. చనిపోయాను నేనని చెప్పండి లోకానికి. అలా అనుకొని 40 రోజులు కదలకుండా బైబిల్ చదవండి. చదివి దేవుడు ఏం చెప్పారో పాటించండి. మీరు ఈ పాత రెక్కలు, పాత అలవాట్లన్నీ ఊడిపోవాలి. ఇంకా అలా లెంట్ సీజన్ అంటే కూడా వసంతకాలం, చెట్లు పాత ఆకులు రాల్చేసి కొత్త చిగుళ్ళు పుట్టి పుష్పించి ఫలించే సమయం అన్నమాట. వసంతకాలం అండి మనకిది. ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ స్ప్రింగ్ సీజన్. ఈ పాత అలవాట్లు ఏమున్నాయో అవన్నీ కూడా మనం విడిచిపెట్టాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంకా అనారోగ్యం వచ్చినప్పుడు కూడా అంతే అండి. అలా సూర్యుని వైపే చూస్తూ ఉంటుందంట. అప్పుడు సూర్యకిరణాలు పడి తనకి ఆరోగ్యం కలుగుతుంది. మీకు కూడా అనారోగ్యంగా ఉందా? కదలకుండా బైబిల్ చదవండి. నేను చెప్తున్నాను, 26 సంవత్సరాల్లో నాకు కొద్దిగా ఏమన్నా అయినప్పుడు బైబిల్ చదువుకుంటాను, అలా ప్రార్థన చేస్తాను. పేతురు రక్తం తాకారు, నన్ను తాకండి ప్రభువా. కుష్ఠరోగిని తాకారు, నన్ను తాకండి నాయనా. పక్షవాత రోగిని పాపాలని మన్నించి స్వస్థత ఇచ్చారు, నా పాపాలని మన్నించండి. నేను ఒక పాపి ప్రభువా. నాలో గర్వం తీసేయండి, అహంకారం తీసేయండి, సోమరితనం తీసేయండి, నీ రక్తంలో కడగండి. నీకు చెందనివి సైతానికి చెందినవి ఇక్కడ ఉన్నా మీకే తెలుసు. మీరే డాక్టర్. యాంజియోగ్రామ్, మీ కన్నులే యాంజియోగ్రామ్, ఎక్స్రే కన్నులతో ఏముందో అన్నీ తీసేసి నీకేముందో అదే నాకు ఉండాలి యేసయ్య. నీ హృదయమే నా హృదయం, నీ హృదయం నా హృదయంలో పెట్టు, నీ మనసు నా మనసులో పెట్టు. నీ శరీరం ఏ పని చేసిందో నేను అదే చేయాలి, దేవుని చిత్తం చేయాలి. ఈ శరీరానికి ఏ చిత్తం దేవుడు ఏది నిర్ణయించారో అది నేను చేయాలి. నాకు సాయం చేయండి. క్షమించడం కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది నాకు. అందుకే ఇంకా వాక్యం చెప్పట్లేదు అనమాట. నేను క్షమించిన తర్వాత చెప్పాలని. అప్పుడు జీసస్ నాకు సిలువ నుంచి నువ్వు కృప ఇవ్వయ్యా, క్షమించే కృప దయచేయి నాయన. నీలాగా నేనుంటే అసలు నాకెందుకు విచారం ఉంటుంది కదా. తర్వాత పక్షిరాజు యొక్క శత్రువు ఎవరంటే సర్పం అండి. అప్పుడు ఇంకా ఎప్పుడైనా సర్పం పైకి వచ్చింది అనుకోండి, కొండ ఎక్కి తన పిల్లల్ని తినడానికి అలా వస్తే ఏం చేస్తాడంటే తెలుసా, పక్షిరాజు పైకి ఎగిరి ఆ సర్పం రావడం చూసి ఇంకా పైకి ఎగిరి చాలా బలంతో పంజా విసిరి ఆ 2 ఇట్లా కాళ్ళ గోళ్ళతోటి సర్పాన్ని పట్టి బంధించి ముక్కుతో పొడిచి చంపేస్తుందంట. అట్లా అన్నమాట. శత్రువైన సైతాను మిమ్మల్ని ఎప్పుడు కబలించాలని సింహం ఎట్లా గర్జిస్తాడో అలా వస్తున్నాడు, జాగ్రత్త అని పేతురు రాస్తాడు. 1 పేతురు 5:8 అన్నమాట. మనం ఏం చేయాలంటే ఆ సైతాను వచ్చినప్పుడు ఇదో మన బలంతో అన్నమాట, అంటే పరిశుద్ధాత్మ బలంతో సర్వాంగ కవచాన్ని ధరించి ఏం చేయాలి, సైతాన్ని మనం సంహరించాలన్నమాట. ఎట్లా అంటే వాక్యంతో సంహరించాలి. సైతాను ఆకాశం నుండి మెరుపలే పట్టడానికి కాంచితిని, మీకు పాములు తేళ్లు నలగొట్టడానికి అధికారం ఇస్తున్నాను, అవి ఏవి మీకు ఎంత మాత్రం హాని చేయజాలవు అని ప్రభు చెప్పారు. త్వరలో యేసుక్రీస్తు మీ పాదముల కింద సైతాన్ తలని చితగొడతాడు. దేవుని వాక్యాలు, మీరు నా నామంలో దయ్యాలను వెళ్ళగొడతారు. మీరు దయ్యాన్ని వ్యతిరేకించండి, అది మీ నుంచి పారిపోతుంది. దేవుని వాక్యాలు ఏమున్నాయో బుల్లెట్స్ లాగా మనం ఆ వాక్యాల్ని సైతాన్ మీద ప్రయోగించాలి. ఇదిగో నువ్వు ఈ పాపం చూడు అనంటే నేను పరిశుద్ధుడైన దేవుని యొక్క పరిశుద్ధమైన బిడ్డని, కనుక నీకు చెందిన పాపం నేను చూడని. సైతాన్ పేరు పాపి. పాపం అంతా కూడా ఆయన ఆఫర్ చేస్తాడు ఈ లోకంలో. కానీ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధమైనవన్నీ ఆయన ఆఫర్ చేస్తాడు. అందుకే 1 తెస్సలోనిక 4:4 మీరు చదివితే ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులై జీవించాలి,
పాపానికి, భోగ వాంఛలకి దూరంగా ఉండాలని దేవుని చిత్తం. మీ శరీరాన్ని పరిశుద్ధంగా, గౌరవంగా ఎలా కాపాడుకోవాలో మీకు తెలియాలి. అలాగే 1 తెస్సలోనిక 4:7 ఏంటంటే, పరిశుద్ధంగా జీవించాలని దేవుడు మిమ్మల్ని పిలిచారు, కానీ పాపంలో జీవించాలని కాదు. మిమ్మల్ని వేరుపరిచారనమాట. ఇంకా పక్షిరాజు వేకోనే లేస్తుందంటండి, ఆహారం కొరకు అనమాట. ఎర్లీ బర్డ్స్ క్యాచ్ వామ్స్ అని ఉంటుంది. అంటే వేకోనే లేచిన పక్షికి పురుగులు ఇట్లా పుట్టల్లాగా దొరుకుతాయంట. ప్రొద్దునే లేవాలి, లేచి ప్రార్థన చేసుకోవాలి 3 గంటలకి, లేదా కనీసం 5 గంటలకి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని, దినమంతా నాతో ఉండి నన్ను నడిపించండి. సామెతలు 31:10 నుంచి చదవండి, స్త్రీలు ఎలా ఉండాలి. ఆ తర్వాత పక్షిరాజు కన్నులు చాలా దూరం, మైళ్ళ దూరం చూడగలుగుతాయంటండి. శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు ఏం చెప్తారంటే, అంత షార్ప్ విజన్ ఇంకా వేరే ఏ బర్డ్స్కి లేదంట. ఎంత దూరంలో నుంచైనా కూడా శత్రువు ఎక్కడున్నారు లేదా ఆహారం ఎక్కడుంది అలా చూడగలుగుతుందంట. అయితే సైతాన్ ఏం చేస్తాడంటే, మన కన్నులకి దేవుని యొక్క వాక్యం, మనం దేవుని యొక్క వాక్యం చూడకుండా, బైబిల్లో దేవుని వెలుగు చూడకుండా మన కన్నులకి ఏం చేస్తాడంట సైతాను, ఏదో కంటి పొరలు పెట్టేస్తాడంటండి. ఆ పొరలు మీరు చదివితే ఏంటి అనంటే, ఏదో ధనాశ, లేకపోతే చూడండి ఈ చీరలు అనే పొర పెట్టాడు అనుకోండి, అప్పుడు మనకి రోడ్డు మించి పోతుంటే చీరల షాప్సే కనబడతాయి. సీసాలు అనే పొర పెట్టాడు అనుకోండి, ఆ సీసాలే కనబడతాయి. తిండి అనే పొర పెట్టాడు అనుకోండి, ఎక్కడ హోటల్ అదే కనబడుతుంది అనమాట. సెల్ ఫోన్లో ఏది మీకు పెట్టాడో అదే అన్నమాట. కానీ కంటి పొలుసులు రాలిపోవాలి. సౌలు కంటి పొలుసులు రాలిపోతాయి, అప్పుడు దేవుని మహిమను చూస్తాడనమాట. అపోస్తుల కార్యాలు 9:18. మనందరి కంటి పొలుసులు, ఇదో 2 కొరింథీ 4:4 సైతాను మన కన్నులకి గుడ్డితనాన్ని కలుగజేసి బైబిల్లో మనం యేసుప్రభు వెలుగు చూడకుండా చేస్తున్నాడు. వాడు చేసే గొప్ప ట్రిక్ ఏం చెప్పాలి, జిత్తుల మారంటాం కదా, చర్చిలో మోసం ఏంటంటే బైబిల్ చదవకుండా కంటి పొరలు పెట్టి ఈ లోకాన్ని చూడడానికి. ఏ పొరను ఎవరు, మీరు సీసాలు వెతుకుతున్నారంటే మీకు ఈ కళ్ళద్దాలు పెట్టాడనమాట. మీరు తిండి వెతుకుతున్నారంటే తిండి అనే కళ్ళద్దాలు. ఈ కంటి పొరలు ఎట్లా డాక్టర్ దగ్గర పోయి తీయించుకుంటున్నారు కదా ఇప్పుడు, అలాగే పరిశుద్ధ ఆత్మదేవుడు యేసు ప్రభు మన కంటి పొరలు తీసేసి బైబిల్ చదివే కృప. ఎఫెసీ 1:18 పౌలు అంటాడు, దేవుడు మీ మనోనేత్రాల్ని తెరిచి పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వెలుగును చూచినట్లుగా మీ మనోనేత్రాల్ని తెరచుదురుగాక. దీని కొరకే నేను కూడా ప్రార్థిస్తానండి. దావీదు కూడా అంటాడు 119 కీర్తన 18, ప్రభా నా ఆత్మ కన్నులు తెరువు, నేను ధర్మశాస్త్రంలో అద్భుత విషయాల్ని గ్రహించాలి. ఈ 40 రోజులు ఇంకొకటి కాదండి, మీరు బైబిల్ గ్రంథాన్ని చదవండి, దేవుడు ఏం చెప్తున్నారో మీరు అది చెయ్యండి. అలాగే పక్షిరాజు చెవులు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. మన చెవులు దేవుని స్వరాన్ని వినాలి. యోహాన్ 10:27 నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఈ లోక స్వరాలు వినొద్దు. అందుకే పర్వతం మీదకి వెళ్ళేది, తాబోరు పర్వతం మీద, సినాయి పర్వతం మీద. అలాగే ఏలియా కూడా మెల్లని స్వరంతో దేవుని స్వరాన్ని వింటాడు. హోరేబు కొండ అంటే సినాయి అన్నమాట. మీరు దేవుని స్వరాన్ని వాక్యం చదువుతున్నప్పుడు వినాలి. లేదా మీ అంతరంగంలో బైబిల్ అంతా ఇక్కడ ఉందనుకోండి, ఏ టైంకి ఏ వాక్యం అది ఇస్తారండి. అలా మీరు ఆయన స్వరం వినాలి. ఈ లోక స్వరాలు వద్దు, ఈ లోక న్యూస్ వద్దు. మనకి మన కన్నులు యేసు ప్రభుని తప్ప ఇంకెవ్వరిని చూడకూడదండి. నేను నా యేసు, నా ప్రియుడు నావాడు, నేను అతని దాన, నా ఊహల్లో అంతా అలాగే ఉంటాడండి. ఇలా మత్తయి సువార్త ధ్యానించుకుంటూ అలా రెవల్యూషన్ వరకు యేసు ప్రభువు నేను, యేసు ప్రభువు నేను, నేను నా ప్రియుడు ఉద్యానవనంలో, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. తన పిల్లలకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తుంది తెలుసా పక్షిరాజు? ఆ గూడు కడుతుందిగా కొండ మీద, ఆ గూడుని పిల్లలకి అన్నం పెడుతుంటే అవి మరీ లావు లేజీగా అయిపోతున్నాయని గూడుని చెదరగొడుతుందంట. చెదరగొట్టి ఆ పిల్లల్ని రెక్కల మీద పెట్టుకొని పైకి తీసుకెళ్ళి అలా విడిచిపెడుతుందంట. అవి భయపడుతూ ఎగురుతుంటే మళ్ళీ వాటిని
రెక్కల మీదకి తీసుకుంటే మళ్ళీ విడిచిపెడుతుంది అన్నమాట. అప్పుడు అవి సొంతగా ఎగరడానికి అవి నేర్చుకుంటాయన్నమాట. మన పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలండి. బైబిల్ చదువుకోవడము, చదవమని చెప్పడము, చదివించడము. చిన్నపిల్లలైతే పక్కలో పడుకోబెట్టుకొని బొమ్మల బైబిల్తో చెప్పాలి. తర్వాత మరణ సమయం వచ్చినప్పుడు ఇంకా ముగించే ముందే చెప్తున్నాను, అప్పుడు ఏం చేస్తుందంటే ఒంటరిగా అట్లా ఆ కొండ మీద ఒంటరిగా ఉంటూ చాలా సూర్యుని వైపే చూస్తూ ప్రశాంతంగా మరణిస్తుందన్నమాట. స్టీఫెన్ చూడండి, మరణించే ముందు అలా యేసు ప్రభు కనబడుతున్నాడు, పరలోకం తెరవబడి ఉంది. అపోస్తల కార్యాలు 7:54-55 అన్నమాట. అదిగో తండ్రి సింహాసనం, యేసు ప్రభు అలా నిలబడి చేతులు చాచి రా నాన్న రా అని స్టీఫెన్ని పిలుస్తున్నాడు అనమాట. మీరు పునీతులు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, అంతోని వారు ప్రశాంతంగా అదిగో మరియ తల్లి నాకు కనబడుతున్నారు, యేసు ప్రభు నాకు కనబడుతున్నారు, నేను నా ఆత్మని వాళ్ళకి సమర్పిస్తున్నాను, నన్ను స్వీకరించమ్మా, నన్ను స్వీకరించండి ప్రభు అని ఆత్మని సమర్పిస్తారు. అలా దేవుని చూస్తూ పరలోకం నుంచి దూతలు యేసుప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్ళాలండి. ఇది పక్షిరాజ్ జీవితం. మీ ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, యెషయా 40:31 ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, ప్రభు వాక్యాన్ని విని చదివి పాటించిన వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతారు, అలసట లేకుండా పరిగెత్తుతారు, బడలిక లేక నడక సాగిస్తారు అని చెప్పారు. ఆ విధంగా మేము కూడా ప్రభా మీ వాక్యాన్ని చదివి విధేయిస్తూ ప్రభా పక్షిరాజులాగా ఎలా పైకి ఎగిరారో పేతురు ప్రభా, అలాగే పౌలు, అపోస్తులు, పునీతులునైనా మరి మోషే, ఏలియా, మేము కూడా అలా మా ఆత్మీయ జీవితం పైకి ఎగిరేటట్లు సాయం చేయండి. 103వ కీర్తన 5లో కూడా మీరు చెప్పారు ప్రభా, దేవుణ్ణి మీరు స్తుతించండి, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకండి, అప్పుడు ఆయన మీ వ్యాధులను కుదురుస్తాడు, మిమ్మల్ని సమాధిలో నుంచి లేపుతాడు, మీ పాపాలు మన్నిస్తాడు, మీ జీవితాన్ని శుభములతో నింపుతాడు, పక్షిరాజు యవ్వనాన్ని మీకు దయచేస్తాడని. పక్షిరాజు యవ్వనం ప్రభా ఈ బిడ్డలకి దయచేయండి. ఎలా పక్షిరాజు 20 రోజులు ఆ కొండ మీద రెక్కలు చాచి సూర్యుని వైపు చూస్తాడో, నీతి సూర్యుడైన యేసయ్య మేము మీ వైపు చూడాలి, మీ వాక్యాన్ని ధ్యానించుకొని మా పాత అలవాట్లన్నీ కూడా పాపానికి సంబంధించినవి మా నుంచి వెళ్ళిపోవాలి ప్రభా. పాత ఈకలు ఊడినట్లుగా క్రొత్త ఈకలు రావాలి ప్రభా. ప్రేమ, పరిశుద్ధత, ఆత్మ ఫలాలు ఏమైతే ఉన్నాయి, మంచితనం, ఆత్మ నిగ్రహం ప్రభా నాయనా, అలాంటి క్రొత్త ఈకలు మేము కూడా పొంది పక్షిరాజులాగా, పౌల్లాగా, పేతుల్లాగా, మోషేలాగా, ఏలియాలాగా మీ కొరకు ప్రకాశించే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఏదో వాక్యం చూసాము అనకుండా మీరు వాక్యాన్ని చదువుకొని దాన్ని మీరు పాటిస్తూ ఉండండి. God bless you. Have a blessed day.